మంగాపురం అనే చిన్న గ్రామముండేది. అక్కడ ఉండే ప్రజలు చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉండేవారు. వ్యవసాయం లేదా కూలి పనులు చేసుకుంటూ రోజువారీ కూలీతో సాధారణ జీవితం గడిపేవారు. ఈ ఊరిలో ఉండే ఓ బాలిక పేరు సీత. ఆమె వయస్సు 14 సంవత్సరాలు. చిన్ననాటినుంచి చదువుపై మక్కువ. తండ్రి కూలి పనిచేసేవారు, తల్లి ఇంటి పని చేసుకునే ఒక సాధారణ గృహిణి. కాని సీత భవిష్యత్తుపై కలలు కనేది. తండ్రి అనారోగ్యం కారణంగా 7 ఏళ్లకే కన్ను మూశారు. తల్లి కూలి పనులకు వెళుతూ కుమార్తెను చదివించాలని ఆశపడుతుండేది. సీత బడికి వెళుతుంది. కాని చేతిలో పుస్తకాలు లేవు, పాదరక్షలు లేవు. నడిచే మార్గంలో ఇసుక వేడిగా ఉంటుంది. అయినా ఆమెకు చదువుపై విపరీతమైన ఆసక్తి. చిన్న చిన్న చెట్ల నీడల కింద కూర్చుని పుస్తకాలతో మమేకమవుతుంది. ప్రతిరోజూ స్కూల్కి క్రమం తప్పకుండా హాజరవుతుండేది. బడిలో ఉపాధ్యాయులు ఆమెను ఎంతో ఆదరిస్తారు. ఎందుకంటే ఆమె ఇచ్చిన ప్రతి పాఠం మనసుతో అర్థం చేసుకుంటుంది మరియు చదివినది మర్చిపోదు గనుక. ఒకరోజు బడిలో సరస్వతీ పూజ ఉత్సవం జరుగుతుంది. అందరు పిల్లలు కొత్త బట్టలతో, పుష్పాలతో, పలాహారాలతో స్కూల్కి వస్తారు. కాని సీత వద్ద వాటిల్లో ఏదీ లేదు. సీత పాత బట్టలు వేసుకుని వచ్చింది. ఆమె చేతిలో పుష్పాలు కూడా లేవు. ఉపాధ్యాయుడు చూసి ఆమెను పిలిచి, "ఏమిటమ్మ సీతా, నీవు పూజకు పుష్పాలు తెలేదేమి?" అన్నాడు. ఆమె తల వంచింది. "అయ్యా, మా ఇంట్లో ఫలాలు, పువ్వులు కొనేదానికి డబ్బుల్లేవు. కాని అమ్మ నన్ను తయారుచేసి పంపింది. సరస్వతీదేవిని పూజించి ఆశీర్వాదం పొందమని చెప్పింది." ఉపాధ్యాయుడు తల నిమురాడు. ఆమెకు దగ్గర్లో ఉన్న తోటలోనుంచి పువ్వులు తెచ్చి ఇచ్చారు. సీత ఎంతో భక్తితో, హృదయపూర్వకంగా సరస్వతీదేవిని పూజించింది. పూజ సమయంలో సీత మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థిస్తుంది. "అమ్మా సరస్వతీదేవి, నాకు జ్ఞానం కావాలి. మా అమ్మని కష్టాల నుంచి బయటపడేటట్టు నేను చదవాలి. నన్ను ఆశీర్వదించు" అని మౌనంగా ప్రార్థించింది. ఆ రాత్రి సీతకు కలలో ఒక అద్భుత దర్శనం వస్తుంది. తెల్లటి వస్త్రధారణలో, వేణువులాంటి శబ్దంతో సరస్వతీదేవి ప్రత్యక్షమవుతారు. "సీతా, నీ భక్తిని నేను చూశాను. నీ ప్రయత్నం నిజంగా మాకెంతో నచ్చింది. జ్ఞానం అనేది ప్రసాదంగా ఇవ్వలేను. అది నీ కృషితో వస్తుంది. కాని నీ మార్గంలో అడ్డంకులు తొలగిస్తాను. నీవు భయపడకు, కృషి కొనసాగించు" అంటూ ఆమెను ఆశీర్వదిస్తుంది. ఆ కలతో ఆ రాత్రి ఆమె మెలకువ వచ్చింది. గుండె నిండిపోయింది. అందిన అవకాశాన్ని వదలకుండా సీత మరింతగా కృషి చేసింది. పుస్తకాలు లేకపోయినా స్కూల్ లైబ్రరీలో ప్రతిరోజూ గంటల తరబడి చదివేది. బట్టలు చినిగిపోయినా మేధస్సు మట్టికాకుండా దాన్ని పదే పదే పదిలంగా నిదానంగా నడిపింది. ఉపాధ్యాయులు ఆమెకు నోట్స్ ఇచ్చేవారు, పాత పుస్తకాలు ఇచ్చేవారు. అలాగే ఉపాధ్యాయులు ఆమెను ఆదరించేవారు. ఎందుకంటే ఆమె ఒక్క పదం కూడా మర్చిపోయేది కాదు. బడినుంచి ఇంటికి వచ్చాక తల్లికి పనుల్లో సహాయం చేసి రాత్రిపూట దీపపు వెలుగులో పాఠ్యాలు చదువుకునేది. 10వ తరగతిలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. అది ఆ ఊరిలో సంచలనం కలిగించింది. పాఠశాల ఆమెను గౌరవించింది. ఆమెకు పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు ప్రోత్సాహకంగా మెరిట్ స్కాలర్షిప్ కల్పించారు. ఇంటర్మీడియట్ను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా చదివింది. అక్కడ కూడా చక్కటి మార్కులతో నిలిచింది. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ విజేత అనే బిరుదుతో కొన్ని పత్రికలు ఆమె కథను ప్రచురించాయి. ఇంటర్ తర్వాత ఆమె తన కృషితో మంచి ర్యాంక్ సాధించి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందింది. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. తొలి జీతంతో అమ్మకు చీర కొని ఇచ్చింది. ఆ అమ్మ కన్నీరు ఆపుకోలేకపోయింది. ఆనందంతో, గర్వంతో దేవిని స్మరించుకుంటూ, "నిన్ను బడికి పంపించిన రోజు దేవుణ్ణి ఎంత మొరపెట్టుకున్నానో. నిన్ను చూశాక తెలిసింది, దేవుడు విన్నాడు" అని తల్లి చెప్పింది. ఆమె కథ అక్కడితో ఆగలేదు. సీత తన గ్రామానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న చిన్న పిల్లల కోసం ఒక చిన్న పాఠశాల మొదలుపెట్టింది. సరస్వతి విద్యాలయం అని పేరు పెట్టింది. ఆ పాఠశాలలో చదువుకోలేని వాళ్లకు ఉచితంగా పాఠ్యాలు చెబుతూ తాను పొందిన ఆ దేవి కృపను ఇతరులతో పంచుకుంది సీత. వివిధ దేవుళ్ళు మన మనసుల్లోనే ఉన్నారు. మనం నిజంగా శ్రమిస్తే, నిస్వార్థంగా ఎదగాలనుకుంటే వారు మనల్ని పరీక్షించి
చివరికి ఆశీర్వదిస్తారు. కష్టపడే మనస్సు, భక్తితో కూడిన మనసు ఎప్పటికీ వృథా కాదు. దేవుడు మన కృషిని చూసి ఆశీర్వదిస్తాడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్, ఒక షేర్ ఓ ధర్మానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహం అవుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు.